ఉస్మానియా యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ టు ద ఆది మూవీ. ఆది మూవీ అండి, నిజంగా ఆది మూవీ తర్వాత నేను ఒక 80-90 సినిమాలు చేసుంటా. 80-90 సినిమాలు అంటే ఆ లెవెల్తో వచ్చేసింది? కాదు, ఆ సినిమా వాళ్ళు కొన్ని వచ్చినాయి అనుకోండి. ఆ సినిమా తర్వాత దాదాపు ఒక 90 సినిమాలు చేసుంటా. కానీ గొప్ప విషయం ఏం చెప్పమంటారా, ఎక్కడికి వెళ్ళినా స్టిల్ ఇప్పుడు కూడా ఎవరైనా కొత్త వాళ్ళు చూసినా సార్ మీరు ఆది మూవీ చేశారు కదా సార్ అంటారు. అంటే ఇన్ని సినిమాలు గుర్తులేదు, ఆది సినిమా మాత్రం గుర్తుపెట్టుకున్నారు. అంటే బ్లాక్ బస్టర్ దమ్ అది, సినిమా దమ్ అది. ఇప్పటికీ గుర్తుపడుతుంటారు. బాగా గుర్తుపట్టేది ఆది మూవీ, గోదావరి, ఎవడైతే నాకేంటి, అవునన్నా కాదన్నా, సింహాద్రి, అలా చాలా సినిమాలు హిట్. స్టూడెంట్ నెంబర్ 1, మంచి సినిమాలు చేశాను. ఆది మూవీ ఎలా వచ్చింది అవకాశం అని అడుగుతున్నారా? లేదు సార్, యాక్చువల్గా అవకాశం అనేది యూజువల్గా మీరు ఉన్నారు కాబట్టి దాని ప్రకారం వచ్చేసింది, ఓకే. కానీ ఏంటంటే మీరు 5గురు మీద పెట్టే సీను ఒక్కసారిగా చెప్తూ ఉంటే కూడా ఒక గూస్ బంప్స్ వచ్చే మూమెంట్స్. అవును, ఆ రోజుల్లో ఆ సిమోల్ లేపడము అట్లా ఒక ఎత్తు అయితే, ఒక హీరోకి, ఒక నార్మల్ అప్పుడప్పుడే వస్తూ ఉన్న జూనియర్ ఎన్టీఆర్ లాంటి ఒక స్టార్ హీరో మేక్ అవుతున్న టైంలో మీ త్రూ ఎలివేషన్ ఇచ్చిన సీన్స్ 2 పడతాయి సార్. వా, ఫ్యూజులు ఎగిరిపోతాయి అసలు. చేశానండి. అంటే ఇక్కడ ఎన్టీఆర్ గారితో జర్నీ అనేది ఇక అద్భుతం, అది దాంట్లో డౌట్ లేదు. అతనితో చాలా సరదాగా ఉండేది. చాలా చిన్నపిల్లడు అప్పుడు, తనకంతా నాకు తెలిసి 20 years కూడా లేవనుకుంటా, 19-20 years. చాలా చక్కగా ఉండేవాడు, సరదాగా ఒక పిక్నిక్ లాగా అయిపోయింది. చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్స్. దాదాపు 45 రోజుల పైన చేసాం మేము. ఇది మీరు జైల్లో ఉంటారు కదా? అవును. సో ఆ సీన్ ఎక్కడ సార్ తీసింది? ఇక్కడే మన తీసేశారు. ఇప్పుడు ఆ ప్లేస్లో గాంధీ హాస్పిటల్ కట్టారు. ఓకే ఓకే. మన ముషీరాబాద్ జైలు అది. ఓకే ఓకే ఓకే. ముషీరాబాద్ జైలు. ముషీరాబాద్. దాంట్లో కూడా నాకు ఒకటి చెప్పుకోవాలి, క్యారెక్టర్ అనేది రెగ్యులర్గా ఏదో వెళితే వచ్చింది కాదు, నాకు విచిత్రంగా వచ్చింది నాకు. ఓకే. ఎట్లా అంటే నేను అప్పుడు అదే టైంలో స్టూడెంట్ నెంబర్ 1 చేస్తున్నా, రాజమౌళి గారిది, ఎన్టీఆర్ గారిది. నానక రామగూడలో క్లైమాక్స్ ఆ రోజున. దాదాపు ఒక 500-600 మంది స్టూడెంట్స్, హడావుడిగా ఉంది. దాంట్లో నేను పోలీస్ ఆఫీసరు. రాజమౌళి గారు అన్నారు నీకు టైం ఉంది, రిలాక్స్ అవ్వు అన్నాడు. సరే, అక్కడ కుర్చీ ఉంది, కుర్చీలో కూర్చున్నాను. నా పక్కనే ఒక రెడ్ కలరు మారుతి 800 ఒకటి ఉంది, తన పక్కన కుర్చీలో కూర్చుని ఉన్నా. ఒక 2 పర్సన్స్ అలా నడుచుకుంటూ వచ్చారు. అక్కడి నుంచి నన్ను అబ్జర్వ్ చేస్తూ వచ్చారు. వచ్చి దగ్గరకు వచ్చి ఆర్టిస్టా మీరు అన్నాడు. అంటే అప్పుడు డ్రెస్లో లేను, మామూలుగా కూర్చున్నా. ఆర్టిస్టా అంటే అవునండి, మీరెవరు అని అడిగా. అంటే ఫస్ట్ పర్సన్ నన్ను వినయ్ అంటారు అని పరిచయం చేసుకున్నాడు. ఓకే. అంటే వినాయక్ గారు. పక్క ఆయన నేను బుజ్జి అని పరిచయం చేసుకున్నారు. అంటే ఎవరు? ప్రొడ్యూసర్ బుజ్జి, నల్లమలపు శ్రీనివాస్ గారు. అంటే ఫ్రాంక్గా చెప్పాలి అంటే ఇప్పుడు ఆ విషయం వాళ్ళు చూస్తే ఇది వాళ్ళకి గుర్తుందో లేదో కానీ కొన్ని మెమరీస్ మాకు గుర్తుండిపోతాయి. కొంతమందికి కొన్ని గుర్తుండకపోవచ్చు, కొన్ని మైండ్ ప్రింట్ అయిపోయి ఉంటాయి. అయితే అప్పుడు ఎవరికో తెలియదు కదా, బుజ్జి గారు ఎవరికి తెలియదు, వినాయక్ గారు ఎవరికి తెలియదు కదా బయట. సరే, ఆ కార్డు ఉందా అంటే అప్పుడు విజిటింగ్ కార్డులు కదా, ఫోన్లు గీన్లు ఏం లేవు. సరే కార్డు ఇచ్చాను, తీసుకెళ్ళిపోయారు. మర్నాడు మార్నింగ్ 10 o'clockకి బుజ్జి గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి డైరెక్టర్ గారు సార్ రమ్మంటున్నారు మిమ్మల్ని ఫిలిం నగర్ ఆఫీస్కి. అంటే వస్తాను సార్ అన్నాను. వెళ్ళేసరికి ఆయన బయట లాన్లో ఎలా కూర్చున్నారు, డైరెక్టర్ లోపల ఉన్నారన్నారు. లోపలికి వెళ్ళా కూర్చున్నా, కాఫీ టీ అన్నారు, ఏమొద్దన్నా అని ఆయన ఒక్కొక్క సిచ్యువేషన్ ఇచ్చారు వినాయక్ గారు. ఈ సిచ్యువేషన్లో నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు, నువ్వు ఎలా చేస్తావు, ఇంప్రవైజ్ చేసుకుంటూ చెయ్యి అన్నాడు. చేసి చూపించా. ఓకే, చాలా బాగుంది. ఈ క్యారెక్టర్లో ఒక 4-5 క్యారెక్టర్లో సినిమాకి పిల్లర్స్ ఇవి, అద్భుతమైన క్యారెక్టర్లు. ఎంతో కొన్ని 100 మందిని చూస్తున్నాము, బాగుంది. నేను అప్పుడు క్లీన్ షేవ్లో ఉండేవాడిని. గడ్డం పెంచు అన్నాడు. గడ్డం పెంచాను, పెంచి డేట్స్ ఇచ్చారు. అలా క్యారెక్టర్ నాకు అంటే ఎలా ఉంటుందంటే అండి, అవకాశం మనం వద్దనుకున్న కొన్ని వెంటాడతాయి. ఓకే. కొన్ని మనం ఎంత కావాలని వెంటాడినా రావు. ఓకే. అలా అనుకోకుండా వచ్చిన క్యారెక్టర్, అద్భుతమైన క్యారెక్టర్. ఈ క్లైమాక్స్ ఒకటి సీన్ జరుగుతుంది కదా సార్, ఈ సీన్ జరుగుతున్న టైంలో ఎన్టీఆర్ గారు కూడా అద్దం పగలగొట్టి ఆ టైంలో కూడా మీరు ఉన్నారు అక్కడ మన
వైజాగ్ విజయనగరం ఆ కోట దాంట్లో అవును అవును ఆ ఫైట్ సీన్లో కొట్టారు ఆయన పాపం కట్ అయిపోయి ఫుల్ బ్లడ్ అప్పుడు హాస్పిటల్కి వెళ్ళి కుట్లు వేయించి మళ్ళీ అంత బాధలో కూడా ఆయన యాక్ట్ చేశారు. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి, మేము ఫేస్ చేసాం. ఓకే, మేము యాక్చువల్గా ఒక ఓపెన్ టాప్ జీప్లో తిరుగుతుంటాం. అది గ్రీన్ కలర్ ఆలివ్ గ్రీన్ జీప్, అది అది ఎక్కడో లొకేషన్లో చేసాం. కట్ చేస్తే మళ్ళీ లొకేషన్ ఎక్కడ, కర్నూలులో షూట్ చేయాలి. సరిగ్గా సంక్రాంతి మార్నింగ్ అందరికీ ఇంట్లోకి విషెస్ చెప్పాము, వచ్చాము. గ్రీన్ కలర్ జీప్ దొరకలే అక్కడ. అప్పుడు ఏం చేశారు, కంటిన్యూటీ కోసం అనేసి అప్పటికప్పుడు స్ప్రే పెయింటింగ్ తీసుకొచ్చి గ్రీన్ పెయింటింగ్ వేసేసారు. తడిగా ఉంది, ఆరలా. మేము 5 షార్ట్ ఏంటంటే జీప్లో మేము 5 నిలబడి ఉంటాం ఓపెన్ టాప్లో. ఆ 4 టైర్లో జీప్ మధ్యలో పెద్ద గొయ్యి తీసుకుని అక్కడ కెమెరామెన్ పెట్టుకుని ఇలా కెమెరామెన్ గారు అంటే ఆ జీప్ వెళ్ళిపోద్ది, ఆ షాట్ అక్కడ పెట్టారు, అక్కడ భూమిలో పెట్టారు ఆ జీప్ మధ్యలో. ఓకే, అది పాస్ అయిపోవాలి, అది షాట్. అది ఎవరో ఎన్టీఆర్ గారు డ్రైవ్ చేయాలి. సరే కెమెరా కింద ఉంది కదా అని చెప్పేసి ఎవరో కో డైరెక్టర్ ఎవరో తెలియదు, గుర్తులేదు, అతను డ్రైవ్ చేస్తాను ఏసీ గేర్ స్పీడ్గా తీసుకున్నాడు. ఇలా ఆ స్పీడ్గా తీసుకునేసరికి ఎవరో ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. అక్కడి నుంచి ఒకేసారి కింద పడిపోయా, జర్రం జారిపోయి, ఎందుకంటే తడిగా ఉంది, జారి కింద పడిపోయినప్పుడు జనరల్గా నలుగురిలో పడిపోయినప్పుడు మనకు ఒక ఇన్సల్ట్గా ఉంటుంది కదా మనిషికి. నేను అమ్మా పడిపోయారా అనేసి ఇన్సల్ట్గా ఫీల్ అవుతూ ఇలా చూసుకుని ఇలా టర్నింగ్ ఇచ్చుకుంటే అక్కడ పెద్ద కుప్ప ఉంది. కుప్ప ఏంటంటే ఆ నలుగురు ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి ఉన్నారు. ఓకే, అంటే 5 కింద పడిపోయాం, ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి ఉన్నారు, నేను పక్కన పడ్డా. నిజంగా ఫిష్ వెంకట్ తెలుసు కదా, అతనికేమో చెయ్యి ఫ్రాక్చర్ అయింది. ఫనీ అని ఇంకొక ఆర్టిస్ట్ ఉన్నాడు తెలుసు కదా, అతనికి షోల్డర్ డిస్లొకేట్ అయింది. అందరికీ దెబ్బలు తగిలినాయి. అప్పటికప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళటం, ట్రీట్మెంట్ తీసుకొంచెం, అప్పుడు కూడా మళ్ళీ షూటింగ్ యాక్ట్ చేసాం. అంటే సార్ ఎక్కువగా మీరు చేసిన పాత్రలన్నీ కూడా కంప్లీట్ నెగిటివ్ రోల్స్, మాక్సిమం నెగిటివ్ రోల్స్. ఇన్ఫాక్ట్ తీసుకుంటే ఒక 80% ఏమన్నా చేసింటారు, మ్యాక్సిమం ఇంకా ఎక్కువే ఉంటుంది. అవును.